హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో వర్క్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తానండి. ముఖ్యంగా బిగినర్స్కి మనం కంప్యూటర్ వర్క్ ఎలా డిజైన్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనము 1 మీటర్ క్లాత్ అనేది తీసుకొని షింక్ చేసి మనకి వెళ్ళి క్లోజ్గా పెట్టుకొని అవుట్ సైడ్ కూడా ఓపెన్స్ అనేవి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా టేప్ అనేది ఇలా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, టేప్ మనకు సెంటీమీటర్స్లో ఉన్నాయి, ఈ విధంగా 1 ఇంచ్ మీటర్లో కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంచెస్లో ఉన్నాయి, సెంటీమీటర్స్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా తీసుకుంటే మనకు వచ్చేసి చాలా బాగా నీట్గా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 40, నడుము లూజ్ 33, బ్లౌజ్ పొడవు 14, హ్యాండ్ పొడవు 8, లూజ్ వచ్చేసి 6, బ్యాక్ నెక్ 10 ప్లస్ ఫ్రంట్ భాగం వచ్చేసి 6 అనమాట. అంటే నెక్ బ్యాక్ నెక్ 10, ఫ్రంట్ నెక్ 6, ఈ విధంగా ఉందన్నమాట మెజర్మెంట్స్. అంటే బాడీ మీద నేను మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ బట్టి మనకు అప్పర్ చెస్ట్ లూజ్ని బట్టి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం చూడండి, ఈ విధంగా షింక్ చేసుకున్న తర్వాత 1 మీటర్ క్లాత్లో నేను ఫోల్డింగ్ అనేది అంచుల సైడ్ అనేది తీసుకున్నాను అనమాట, ఈ కోరా సైడ్. ఇక్కడ వచ్చేసి మనకు ఇట్లా తీసుకోవడం వలన 40 ఇంచెస్ కానీ మనకు ఆర్మ్ హోల్ దగ్గర ఖర్చులు అనేవి పడకుండా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా స్కాలప్ బార్డర్ అనేది వచ్చేసింది అనమాట. ఎంబ్రాయిడరీలో మనం ఎలా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఫుల్ వీడియో స్టెప్ బై స్టెప్ ఎలా మనం కటింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడండి, స్వీట్ హార్ట్ నెక్ లాగా ఈ విధంగా డిజైన్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూసుకోవాలన్నమాట, మనకు క్రాస్ కటింగా లేకపోతే స్ట్రైట్ కటింగా లేదంటే ప్రిన్సెస్ కటింగా అనేది అయితే మనం చూసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలన్నమాట వర్క్ బ్లౌజ్. ఇట్లా మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. ఇక్కడ వర్క్ చూడండి, ఈ విధంగా స్కాలప్ బార్డర్ అనేది వచ్చేసింది. కాబట్టి మనం ముందుగా ఇలా తీసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఇట్లా మనం లైనింగ్ అనేది మనం పెట్టేసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఎంత ఉంది, మనకు 14 ఇంచి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఉందన్నమాట. కాబట్టి బ్లౌజ్ పొడవు 14. ఇక్కడ వచ్చేసి అప్పర్ చెస్ట్ లూజ్ అనేది మనకు ఉంటే సరిపోతుంది అనమాట. కాబట్టి 40 ఇంచెస్ అనేది అప్పర్ చెస్ట్ ఉంది, నడుము లూజ్ 33, బ్లౌజ్ పొడవు 14. ఇప్పుడు కింద ఖర్చు అనేది తీసేసుకున్నాం కదా, పైన వచ్చేసి మనకు చూడండి ఈ విధంగా 14 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఈ 14 నుంచి పైన ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం తీసుకోవాలన్నమాట. ఈ విధంగా కింద పైన ఇలా తీసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ పొడవు తీసుకున్న తర్వాత ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కింద మనకు పైన ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఎంత ఉంది మనకు చూసుకోవాలి. ఈ విధంగా మనకు ఎంత వస్తుంది, 40 ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ ఉంది కాబట్టి ఈ విధంగా మనకు సగానికి 20, మళ్ళీ సగానికి తీసుకుంటే 4వ భాగం అంటారు. ఈ 4వ భాగాన్ని ఇక్కడ మనము ఈ విధంగా కొంచెం ఖర్చు కోసం ఉంచుకొని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత 2 ఇంచి మనకు వచ్చేసి మార్జిన్ కోసం వదులుకోవాలి. ఇక్కడ 33 ఇంచులో మనము 4వ భాగం తీసుకోవాలి. ఇట్లా మనం 33 నుంచి సగము 16.5, మళ్ళీ సగానికి ఎంత 8.5 అనమాట. అంటే నడుము లూజు 4వ భాగం వచ్చేసి 8.5. ఈ 8.5కి ఇలా డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచి బ్యాక్ వచ్చేసి మనకు డాట్ కోసం తీసుకొని మళ్ళీ 2 ఇంచి ఖర్చు కోసం ఇలా తీసుకొని మనం మార్క్ అయితే వేసుకోవాలి. ఇట్లా మెజర్మెంట్ అనేది మనకు ఈ 3 కొలతలను బట్టి మనం వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నడుము అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి సగానికి మనం పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని ఇక్కడ పైన బ్లౌజ్ వచ్చేసి మనకు డాట్ పొడవు 4 ఇంచ్, అంటే ఖర్చుతో కలుపుకొని 4 ఇంచ్, అటు ఇటు 1/2 ఇంచ్ అనేది మనం తీసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్ డాట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనము క్రాస్గా కొంచెం నడుము దగ్గర నుంచి మనకు సైడ్ అనేది ఉంటుంది కదా, ఆర్మ్ హోల్ వరకు, అక్కడ కుచ్చులు రాకుండా ఉండాలంటే 1/4 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5, బ్లౌజ్ షోల్డర్ లెంత్ వచ్చేసి మొత్తం 3.5, అంటే మొత్తం కలిపి 6 ఇంచ్ అనేది నేను ఇక్కడ మెజర్మెంట్ అనేది చేసుకున్నాను. అంటే 6 ఇంచుకి మనం మార్కింగ్ చేసుకొని కూడా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ 10.5 అనేది మనకు నెక్ పొడవు అనేది వచ్చేస్తుంది. నెక్ లెంత్ విడ్త్ వచ్చేసి 3 ఇంచి, పైన 2.5. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలా. అంటే మనము వర్క్ బ్లౌజ్ అయినప్పటికీ మనకు షోల్డర్స్ జారకుండా ఉండాలి అని అంటే మనం ఈ విధంగా మనము 40 ఇంచెస్కి తీసుకోవాలి. ఒకవేళ ఇంకొంచెం డీప్ వెడల్పు అనేది పెట్టామండి అన్నప్పుడు మనము ఒక 1/2 ఇంచ్ వరకు కానీ 1/4 ఇంచ్ వరకు కానీ లేదంటే 3.5, 4 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు.
ఈ విధంగా మనం అనేది పెంచుకోవాలి. ఈ రౌండ్ కావాలి, డీప్ అంటే యూ షేప్లో కావాలండి మాకు అన్న వారికి ఇలా తీసుకోవచ్చు. అంటే పైన మనము ఎట్లా అంటే పైన మనం పెంచుకోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట. కింద ఎంత డీప్ అయితే ఉంటుందో పైన అంత తక్కువ అనేది వచ్చేస్తుంది. మినిమము 2.5 కంటే తక్కువ అనేది పెట్టుకోకూడదు అనమాట. కాబట్టి స్కాలప్ వచ్చేసి ఈ విధంగా వర్క్ అనేది ఉంది కాబట్టి మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే నెక్ కటింగ్ చేయకూడదు, మనము మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. పైన ఎంతైతే తీసుకున్నామో 6 ఇంచ్ షోల్డరు నెక్ విడుతుని బట్టి కింద కూడా ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. అంటే 6 ఇంచ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు అంటే ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి ఎంత 6 ఇంచ్. ఈ 6 ఇంచ్కి కూడా మనం ఇలా డ్రా చేసుకోవాలి. అంటే షోల్డర్ 6, ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఇంచ్ పెట్టుకోవాలా. ఒకవేళ మనకు బోట్ నెక్ అయితే మనం తగ్గించుకోవాలి. ఇది డీప్ నెక్ కాబట్టి పైన ఎంత 6 ఇంచ్ పెట్టినామో కింద ఇంకా ఆర్మ్ హోల్ డౌన్ కూడా దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా మనం వచ్చేసి మనము మెజర్మెంట్ ద్వారా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ రౌండ్ స్కేల్ అనేది ఉంది కదా, ఈ రౌండర్ స్కేల్తో మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ స్కేల్ అనేది ఉంటే మనకు 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఈ విధంగా మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా నీట్గా అనేది పర్ఫెక్ట్గా ఆర్మ్ హోల్ లూజు వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము 1కి 2 సార్లు అనేది చెక్ చేసుకొని కొత్తగా నేర్చుకునేవారైతే మళ్ళీ చూసుకోవాలన్నమాట. అంటే ఏ సైజుకి ఎంత ఆర్మ్ హోల్ తీసుకోవాలి ఎంత అనేది మనకు పర్ఫెక్ట్గా తెలియాలి. అంటే ఇట్లా కటింగ్ అనేది మనకు ఫార్ములా అనేది తెలిసి ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనము అంటే మనిషికి మీద మనం మెజర్మెంట్ అనేది తీసుకున్నప్పుడు ఇట్లా మనకు అనేది తెలుసుకోవాలన్నమాట. ఇలా తెలుసుకుంటే మనకు బ్లౌజ్ అనేది 99% మనకు బ్లౌజు పాడైపోయే అవకాశం అనేది ఉండదన్నమాట. కాబట్టి ఇలా మనం బాడీ మీద కొలతలు అనేది తీసుకున్నప్పుడు ఇలా మెజర్మెంట్ అనేది చేసుకోవాలి. అంటే షోల్డరు మినిమం 6 ఇంచ్ 6.5 వరకు కూడా తీసుకోవచ్చు. అంటే మనం షోల్డర్ విడుతు అనేది ఒకసారి మళ్ళీ కొలత అనేది తీసుకోవాలన్నమాట. అంటే బోన్ టు బోన్ అలా తీసుకున్నప్పుడు మనకి ఈ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా హ్యాండ్స్ కోసం ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్కి తీసుకోవాలి. మనం ఎప్పుడు పైపింగ్ చేసుకుంటాం కదా, వాటి కోసం మనము 1/2 ఇంచే తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనకు స్కాలప్ బార్డర్ అనేది వచ్చేసింది కదా, కాబట్టి ఈ 1 ఇంచ్ లోపల అనేది తీసుకోవాలి. ఒకవేళ 1/2 ఇంచ్ తీసుకున్నామంటే హ్యాండ్ పైకి అయిపోతుంది అనమాట. అంటే పీక్కున్నట్లు అట్లా వచ్చేస్తుంది. అంటే కట్ అనేది తిరుగుతుంది కదా, కాబట్టి మనం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ నుంచి మనము బ్లౌజ్ పొడవు ఎంత ఉంది 8 ఇంచ్. ఈ 8 ఇంచ్కి డ్రా చేసుకోవాలి. మళ్ళీ అవతల సైడ్ కూడా ఇట్లా డ్రా చేసుకొని మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచ్. ఈ 2 ఇంచ్ మనకు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలి 3.5. అంటే 8 ఇంచ్ పెట్టుకున్నా కానీ 3.5నే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు సైజ్ వచ్చేసి 40 ఉంది కాబట్టి కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 6. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది మనకు ఆర్మ్ హోల్ లూజ్ అనేది కొలత తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఎంత ఉంది ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకున్న దాన్ని బట్టి ఇలా తీసుకుంటే ఎంత 9.5 అనేది వచ్చేసింది మనకి. ఈ 9.5లో నుండి మనం ఎంత తీసుకోవాలా 8.5. అంటే 1 ఇంచ్ తగ్గించి తీసుకోవాలా. లేదు అని అంటే మనకు చూడండి ఈ బ్యాక్ పార్ట్ అనేది ఉంది కదా, ఈ విధంగా మనం అనేది తీసుకొని ఈ 8, 9.5 ఇంతవరకు చూపించాను కదా, ఇట్లా తీసుకొని 8.5కు డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని చెక్ చేసుకోవాలి ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అని. ఇప్పుడు ఇట్లా లైన్ అనేది 2 ఇంచ్ దగ్గర నుంచి ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఈ రౌండర్ స్కేల్ అనేది ఉంటుంది కదా, ఈ స్కేల్ తీసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇక్కడ రౌండ్గా ఇలా మనం డ్రా చేసుకోవాలి. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇక్కడి నుంచి మనకు ఈ విధంగా చూసుకొని ఇలా తీసుకుంటే చాలా నీట్గా కర్వ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు ఒకవేళ మనం ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలా అని డౌట్ ఉంటే. ఇక్కడ వచ్చేసి ఇలా మనం డ్రా చేసుకున్న తర్వాత 2 ఇంచ్కి మార్జిన్ కోసం మనం 2 ఇంచ్ క్లాత్ అనేది ఉంచుకొని మళ్ళీ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మనం పైన
మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ పెట్టుకోలేదు అని అంటే మనం పైన ఎక్స్ట్రా కటింగ్ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మెజర్మెంట్ ద్వారా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము ఆర్మ్ హోల్ దగ్గర మనకు ఖర్చు పెట్టుకోవాలన్నమాట. మనకు గుర్తు కోసం ఈ విధంగా ఇలా పెట్టుకొని సైడ్ క్లాత్ అనేది ఇలా తీసేసుకున్న తర్వాత మనకు ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా ఉంది అన్నది. బ్యాక్ చెక్ చేసుకుంటే మీకు అనేది కొలత కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా రాని వాళ్ళైతే పైన వచ్చేసి ఇక్కడ నుంచి 1 ఇంచ్ వదులుకోవాలి. ఈ 1 ఇంచ్ నుంచి మళ్ళీ సగానికి ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కింద కొంచెం తీసుకొని మిడిల్ నుంచి 3/4 ఇంచ్ ఈ విధంగా వచ్చే విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. లేదు అంటే కర్వ్డ్ స్కేల్ అనేది మనకు ఉంది కదా మార్కెట్లో, మీకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అంటే కర్వ్డ్ స్కేల్ అయినా కూడా తీసుకొని పెట్టి మీరు కటింగ్ అయితే చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అన్న వారికి నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇట్లా మనం 3/4 ఇంచ్ అనేది తీసుకోవాలి. 40 సైజు కూడా 3/4 ఇంచ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ కదా, మనం వర్క్ ఫస్ట్ ఎట్లా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం అనేది కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ భాగము అంటే మనకి ఇక్కడ చూడండి ఎట్లా వచ్చింది, క్రాస్ కటింగ్ అనేది వచ్చేసింది. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు స్ట్రైట్, ఇది ఇట్లా తీసుకుంటే స్ట్రైట్ కట్. ఇక్కడ క్రాస్ అనేది వేశారు కదా, కాబట్టి మనము ఫస్ట్ మనం కటింగ్ చేసుకునే కంటే ముందు మనకు వర్క్ ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ స్ట్రైట్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని బట్టి మనం ఇక్కడ క్రాస్ అనేది పెట్టుకొని ఇట్లా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పైన చూడండి ఈ విధంగా షోల్డర్ మీద కూడా మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ 4 అంటే 4 డాట్స్ వేయాలి అనుకున్న వారికి అయితే ఇట్లా 1.5 అనేది మెజర్మెంట్ పెట్టుకోవాలి కింద. లేదు మనకు 3 డాట్సే కావాలన్న వారికి 2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని మనము కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఈ లైన్ అనేది ఉంది కదా, ఇలా గుర్తు పెట్టేసుకొని మనము స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ మీద కూడా ఒక 1/2 ఇంచ్కి అనేది మనం మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత మనము క్రాస్ అనేది ఈ భాగంలో నుంచి తీసుకోవాలన్నమాట. కాబట్టి మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ సగానికి ఇక్కడి నుంచి మనం కొంచెం కొంచెంగా లోపలికి పట్టుకుని గీత దాటి మనము బయటికి రాకుండా లోపల సైడ్కి బయటి పక్కకే మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడి నుంచి బ్లౌజు ఎంత ఉంది, బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు 10.5 ఉంది. ఇక్కడ 6 ఇంచ్ అంటే చాలా చిన్న నెక్ అనేది ఉందన్నమాట. కాబట్టి ఈ 6 ఇంచ్ కంటే 5.5కు మనం పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసే వరకు ఎంత వస్తుంది, 6 ఇంచ్ వస్తుంది. ఈ విధంగా విడత వచ్చేసి 3 ఇంచ్ లేదా మామూలుగా తీసుకొని ఈ విధంగా మనము రౌండ్ స్కేల్తో ఇట్లా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 5.5కు అనేది ఫస్ట్ మార్కింగ్ చేసిన తర్వాత కిందికి నేను అనేది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 40 సైజుకి ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచ్ 4.5 ఇంచ్ వరకు అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి 4 ఇంచ్కి అనేది నేను పెట్టుకొని కింద మళ్ళీ ఎక్స్ట్రా డ్రా చేసుకున్నాను 1/2 ఇంచ్ మార్కింగ్ కోసం. ఇక్కడ ఎపెక్స్ పాయింట్ 10.5, కింద వచ్చేసి 3 ఇంచ్ అంటే డాటు పొడవు ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎపెక్స్ టు ఎపెక్స్ ఎంత, ఇక్కడ నుంచి 3.5, ఇట్లా 3.5కు మనం డ్రా చేసుకోవాలి. మినిమం 3.5 3.5 అనేది ఉంటుంది అన్నమాట మనిషిని బట్టి. ఇక్కడ బ్లౌజ్ అనేది హైట్ని బట్టి కూడా తీసుకోవాలన్నమాట. ఇక్కడ 14 ఇంచే ఉంది కాబట్టి మనం 3.5 అనేది తీసుకోవచ్చు, అంటే పొట్టిగా ఉన్నారు అని. ఇక్కడ వచ్చేసి చూడండి మినిమం ఎంత, 3 ఇంచ్ పెట్టుకోవాలి. ఈ 3 ఇంచ్ దగ్గర నుంచి మనకి ఎంత వస్తుంది చూడండి, పై అవతల సైడ్కి ఇది 3 ఇంచ్. ఈ 3 ఇంచ్ దగ్గర నుంచి కనీసం అంటే ఇది 40 సైజు కాబట్టి 3 ఇంచ్ వస్తుంది, లేదంటే 2.5. ఇటు సైడ్ 1 ఇంచ్ అటు సైడ్ 1.5 అనేది పెట్టేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అంటే విడుతు 2.5, హైట్ వచ్చేసి ఖర్చుతో కలుపుకొని 3 ఇంచ్ అనేది మనము మార్కింగ్ చేసుకున్నట్లు అన్నమాట. ఇట్లా మనం వచ్చేసి ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ ఈ కర్వ్డ్ స్కేల్ అనేది ఉంది కదా, రౌండ్గా ఇలా తీసుకోవాలి. లేదు అని అంటే మనము ఇట్లా రౌండ్గా మనం కటింగ్ చేసుకునేటప్పుడు కానీ రౌండ్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇంకొక డాట్కి
ఈ విధంగా మార్కింగ్ వేసుకొని డాట్కి మధ్యలో నేను అనేది ప్లేస్ అనేది ఉంచుకోవాలన్నమాట. కాబట్టి మనం మార్కింగ్ చేసిన దాన్ని బట్టి మనము స్టిచ్చింగ్ అనేది ఉంటుంది. కాబట్టి మనము ముందే ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. పైన ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసి రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా ఈ విధంగా కూడా మార్కింగ్ అనేది సైడ్ అంటే 4వ డాట్ వేయాలి. కాబట్టి ఇట్లా మనం మార్కింగ్ అనేది చేసుకుంటే నీట్గా మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. మీకు తెలియడం కోసం నేను అనేది ఇట్లా మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఒకసారి మనము ఆర్మ్ హోల్ దగ్గర ఎంత పెట్టాలంటే 5.5-6 ఇంచ్ మధ్యలో పెట్టాలి. ఇక్కడ వచ్చేసి 33 ఇంచ్ మనకు నడుము లూజ్ అనేది వచ్చేసింది. కాబట్టి 4వ భాగం ఎంత వస్తుంది చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకొని సగానికి మనం ఇట్లా తీసుకుంటే 16.5లో మనకు సగం ఎంత 8.5. ఇక్కడ 8.5 ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. 3 ఇంచ్ ఈ దాటిన తర్వాత మళ్ళీ ఈ 3 ఇంచ్ దగ్గర నుంచి మనము 8.5 దగ్గరికి ఈ విధంగా తీసుకుంటే మనకు 2 ఇంచ్ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ రాలేదు అంటే మనం అవతల సైడ్కి కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఖచ్చితంగా ఇట్లా వస్తుంది 2 ఇంచ్. కాకపోతే మీరు వచ్చేసి ఎక్కడైనా పొరపాటు చేశారా లేదా అనేది చెక్ చేసుకొని మీరు కటింగ్ అనేది చేసుకోండి. మొత్తంగా ఈ విధంగా అనేది ఫ్రంట్ సైడ్ మనకు వచ్చేస్తుంది. రౌండ్ నెక్ వచ్చేసి ఇక్కడ కటింగ్ అనేది చేయకుండా నెక్స్ట్ మనము తిప్పేసుకోవాలన్నమాట. అంటే నెక్కి ఎట్లుంది వర్క్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ మనము కటింగ్ చేసుకోవాల్సిన పని లేదన్నమాట. కాబట్టి మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనేది నేను చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అనేది కూడా నేను పెడతాను అన్నమాట. ఎట్లా ఉందని, ఎలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కూడా కొత్తగా నేర్చుకునే వారికి చాలా బాగా మన వీడియోస్ అనేది ఉపయోగపడతాయి. కాబట్టి మన ఛానల్లో ఇంకా కూడా ఉన్నాయి, చూడండి, వెళ్ళండి, నేర్చుకోండి. కొత్తగా ఇంట్లో ఉండి నేను నేర్చుకోలేము అనే వారికి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. బిగినర్స్కి మన వీడియోస్ వచ్చేసి ఇక్కడ మనం ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది ఉందండి. మీకు ఏదైనా డౌట్ ఉంది అని అంటే ఒకవేళ కామెంట్ అయితే చేయండి. ఏది ఎలాగన్నది నేను రిప్లై అనేది ఇస్తాను. తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. కొత్త వారైతే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని బట్టి మనం వచ్చేసి క్రాస్ పట్టీ అనేది మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ ఇలా మనం ఫ్రంట్ బ్యాక్ అనేది తీసుకున్న తర్వాత చెక్ చేసుకోండి. ఈ విధంగా మనకు కరెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇలా మనము తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బట్టి మనం వచ్చేసి ఇక్కడ క్రాస్ పట్టీని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కడైతే కరెక్ట్గా ఉంది అంటే 1 మీటరే ఇచ్చారు, లేదు అని అంటే మనము 1.25 క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. నార్మల్గా అంటే హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు 8 ఇంచే ఉంది కాబట్టి నేను 1 మీటర్ అనేది తీసుకున్నాను. ఒకవేళ మీరు ఒక 10 పాయింట్లు అట్లా ఎక్కువ తీసుకోండి. ఇక్కడ పొడవు అంటే ఉక్సు పట్టి సైడ్ వచ్చేసి 4 ఇంచ్, సైడ్కు నడుము సైడ్ వచ్చేసి 3.5, ఇక్కడ వచ్చేసి 3.5. ఈ విధంగా మార్కింగ్ మధ్యలో అనేది ఈ విధంగా వేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇలాగైనా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా లేదు అని అంటే స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ కింద వచ్చేసి తగ్గించుకోవాలన్నమాట. ఇట్లా తగ్గించుకోవడం వలన మనకు క్రాస్ పట్టి మనము ఫ్రంట్ భాగానికి స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది. అంటే మనకు ఉక్సు పట్టి సైడ్ కింద పొట్ట మీదకి అనేది రాకుండా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనము కటింగ్ అనేది 40 సైజు బాడీ మెజర్మెంట్స్ని బట్టి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు అప్పర్ చెస్ట్ లూజుని బట్టి ఈ విధంగా అనేది మనము తీసుకోవాలి. మనకు ఈ విధంగా ఒకేలాగా అనేది కాకుండా మనము ఏ విధంగానైనా కూడా మనకు ఒక నడుము లూజు, అప్పర్ చెస్ట్ లూజు, హ్యాండ్ లూజును బట్టి మనం బ్లౌజును అనేది ఫుల్గా మనము తయారు చేసుకునే విధంగా అనేది నేర్చుకోవాలి. అంటే స్టెప్ బై స్టెప్ మనం ఏ విధంగానైనా మనిషిని బట్టి మెజర్మెంట్స్ అనేది తీసుకోగలిగితే మనకు పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు అన్నమాట బ్లౌజ్. కాబట్టి మనము ఈ విధంగా అనేది తీసుకోవాలి.
నా ఛానల్లో చూడండి, నేను రకరకాలుగా మీకు ఆది బ్లౌజ్ని బట్టి కానివ్వండి, లేదు అని అంటే ఇట్లా మెజర్మెంట్ బాడీ మెజర్మెంట్స్ని బట్టి ఈ విధంగా రకరకాలుగా నేను చూపించాను. మీకు వెళ్ళండి, చూడండి, ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. స్కిప్ చేస్తే ఏముంది అని అంటే నేను చెప్పేది మీకు అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, నేర్చుకోవాలని నేను వీడియోస్ అనేది కూడా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కటింగ్ వీడియోస్ కూడా పెట్టండి అని నాకు కామెంట్స్ కూడా చేశారు. కాబట్టి నేను పర్టికులర్గా ప్రతిదీ కూడా మీకు చెప్తూ ఫుల్ వీడియో అనేది ఏ బ్లౌజ్ అయినా ఫుల్ వీడియో కటింగ్, ఫుల్ వీడియో స్టిచ్చింగ్ అనేది ఉంటాయన్నమాట మన ఛానల్లో. ఈ విధంగా మనము వర్క్ని బట్టి ఇట్లా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, మిడిల్ పార్ట్కి మనం పడేటట్టు చెక్ చేసుకుని ఏదైనా సైడ్కి ఉంది అంటే జాయింట్ అనేది వేసుకోవచ్చు. కాబట్టి ఇలా మనం వర్క్ బ్లౌజ్ని కటింగ్ చేసుకోవాలి. కింద వచ్చేసి మనకు 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, కింద ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకొని కటింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అప్పుడు నేను చాలా వివరంగా చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇట్లా సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఇట్లా మనం చూసుకోవాలి. ఇలా చూసుకొని మళ్ళీ మనం సెంటర్ కరెక్ట్గా ఉందా లేదానని కింద పార్ట్ కూడా మనం ఇలా టచ్ చేసినప్పుడు తెలుస్తుంది అన్నమాట, సెంటర్గా ఉందా లేదానని. దీన్ని బట్టి మనం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇట్లా నెక్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నెక్ దగ్గర కరెక్ట్గా ఉందా లేదా, షోల్డర్ మీద కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. వర్క్ ఎక్కడ వరకు వస్తుంది, పైన మనకు ప్లేస్ అనేది మిగిలినా కూడా బాగుండదు అన్నమాట. కింద మనకు నెక్ కొంచెం లెంత్ అయినా సరిపోతుంది, కానీ పైన షోల్డర్ మీద వర్క్ అనేది ప్లేస్ ఇంకా మిగిలిపోయింది అన్నట్లుంటే మనకు బ్లౌజ్ లుక్ అనేది అనిపించదు. కాబట్టి మనము జాగ్రత్తగా ఇవన్నీ చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. కాబట్టి చుట్టూరు సైడ్కు కూడా ఒక 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఉండేటట్లు చూసుకొని కటింగ్ చేసుకోండి. ఈ విధంగా ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ భాగం వచ్చేసి ఎలా కటింగ్ చేసుకోవాలంటే, మనము ఇక్కడ క్రాస్ కటింగ్ అనేది ఉంది. డబల్ ఫోల్డింగ్ అనేది వేయకుండా ఇట్లా సింగిల్గా మనం కటింగ్ అనేది చేసుకుంటే నీట్గా మనకంటూ వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే మనకు డబల్ ఫోల్డింగ్ చేస్తే ఒక భాగం వచ్చేసి కరెక్ట్గా రావచ్చు, ఇంకొక భాగం కరెక్ట్గా రాదు. కాబట్టి మనం ఇక్కడ కూడా పైన మనకు స్వీట్ హార్ట్ నెక్ లాగా అనేది వచ్చేసింది అన్నమాట. కరువు ఇట్లా స్కాలప్ అనేది ఉంది కదా, ఇది పడాలి. కాకపోతే నెక్ లెంత్ అనేది కొంచెం ఎక్కువైంది కాబట్టి ఇక్కడ 6 ఇంచ్ ఉంది, అక్కడ 8 ఇంచ్ 7.5 వరకు ఉంది. కాబట్టి మనం ఇక్కడ షోల్డర్లో నుంచి వెళ్ళిపోయేటట్లు చూసుకొని మనం ఇదంతా చెక్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని చుట్టూ కూడా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకుంటే మనం హెచ్చు తగ్గులు అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు నీట్గా సర్దుకోవడానికి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. ఇంకొకటి మనం ఇలా రైట్ సైడ్ది ఇలా కటింగ్ చేసుకున్నాం కదా, లెఫ్ట్ సైడ్ది కూడా మనము లెఫ్ట్ సైడ్ పడేటట్టు చూసుకోవాలి. ఒకవేళ మనకు ఉల్టా సీదా అనేది ఈ క్లాత్ అనేది చెక్ చేసుకుని మెయిన్ పీస్ చూసుకొని వేసుకోవాలన్నమాట. కొన్నిసార్లు మనకు తేడా అనేది వచ్చేస్తుంది. అంటే రెండు ఒకే వైపు కటింగ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ కానీ రైట్ కానీ. కాబట్టి మనం ఇక్కడ చెక్ చేసుకొని ముఖ్యంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మనం ఏ పీస్ ఏ భాగానికి ఎటువైపు వేసామనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికి చాలా కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది. కాబట్టి నేను అనేది పర్టికులర్గా చెప్తున్నాను. ఇక్కడ క్రాస్ అనేది చూడండి ఈ విధంగా వచ్చేసింది. ఈ భాగంలో మనం అనేది సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఉన్నదాని క్లాత్లోనే 1 మీటర్ క్లాత్లోనే మనం అనేది ఈ వరకు కటింగ్ అనేది చేసుకుంటున్నాము. కాబట్టి మనము నార్మల్గా 40 సైజ్ అంటే 1.5 కానీ అట్లా తీసుకోవాలి, మెయిన్ పీస్ కానీ లైనింగ్ కానీ ఇక్కడ 1 మీటరే ఉంది కాబట్టి 8 ఇంచ్ హ్యాండ్ పొడవు ఉంది కాబట్టి మనం చెక్ చేసుకొని ఈ విధంగా కొన్నిసార్లు మనం చూడండి 1 మీటర్ అంటాం కానీ ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ లెఫ్ట్ రైట్ వర్క్ బ్లౌజులకి చాలా పర్ఫెక్ట్గా అనేది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ షేపే పెట్టమన్నారు కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ది రౌండే కటింగ్ అనేది చేశాను.
ఒకవేళ మీరు ఆ స్వీట్ హార్ట్ నెక్ లాగా కట్ వర్క్లో లాగా పెట్టుకోవాలనుకుంటే క్యాన్వాస్ మీద అనేది కటింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చేసుకోవాలి. ఈ రౌండ్ నెక్ అనేది కటింగ్ అయితే చేసుకోకూడదు. ఈ వీడియో మీకు మెజర్మెంట్ ద్వారా ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే చూపించాను కదా. ఇక్కడ వచ్చేసి మనము క్రాస్ పట్టీలు అనేది తీసుకోలేదు. ఈ క్రాస్ పట్టీలని ఈ ఉన్న పీస్లో మనం అనేది తీసుకోవాలి. కాబట్టి ఎక్కడైతే 2 వస్తాయా లేకుంటే సింగిల్గా అయినా కూడా ఈ విధంగా పెట్టి కటింగ్ అనేది చేసేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా నీట్గా చెప్పాను. ఒకవేళ మీకు ఇన్ కేస్ ఏదైనా ఉంది అని అంటే కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. ఇలా చూడండి, నేర్చుకోండి. ఇలాంటి కొత్త డిజైన్స్ కానివ్వండి, బ్యాక్ బోట్ నెక్లు డిజైను ఇప్పుడు అన్నీ కూడా వర్క్ బ్లౌజెస్లో వస్తున్నాయి కదా, మన ఛానల్లో ఉన్నాయి. వెళ్ళి చూడండి, నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.